Yeah, the doubts here are the first one. A shopkeeper bought 15 kg of rice at a rate of 29 per kg. ఒక కేజీ వచ్చేసి కాస్ట్ ఎంత అంటే 29 రూపీస్. ఎన్ని కొన్నాడంటే 15 కేజెస్. ఓకే, అండ్ 25 kg ఆఫ్ రైస్ అట్ 20 per kg. 25 kgs వచ్చేసి 20 రూపీస్ కి కొన్నాడు. He sold the mixture both types of rice at 27 per kg. అయితే ప్రాఫిట్ ఎంత అనేది క్వశ్చన్. సో 15 kgs వచ్చేసి 29 రూపీస్ కి కొన్నాడు. సార్ 145 సార్. yes 1 okay 25 kgs 145 we'll check it. 25 వచ్చేసి 20 రూపీస్ కి కొన్నాడు. 25 into 20 is it's 500. 15 into 29 into 15 how much? 435. 435 ఓకే. ఈ రెండు యాడ్ చేస్తే 935. okay. So here 15 kgs and here 25 kgs. Total how many kgs? 40 kgs, right? Yes or no? ఇంతే కదా. 40 kgs కాస్ట్ వచ్చేసి ఇంత, కానీ 40 kgs తను అమ్మింది ఎంత? 27 రూపీస్. సో 40 into 27 how much? 10 difference is 1080. difference is 145. so this is the profit. Is there any other way to solve the problem? ఇంకోటి ఏమన్నా మెథడ్ ఉందా సాల్వ్ చేస్తే? yes method is there, but ఈ నంబర్స్ వచ్చేసి మనకు సహకరించవు. ఇక్కడ 29 kgs 20 kgs కాకుండా ఇంకో నంబర్ ఏమన్నా ఉంటే, లేదా 15 kgs and 25 kgs ఒకవేళ దాన్ని గమనిద్దాం. 25 kgs అంటే కొంచెం లేట్ అవుతుంది. 15 kgs and 25 kgs they are in the ratio 3:5. yes or no? ఒకటేమో 29 రూపీస్, ఇంకొకటేమో 20 రూపీస్. సో దే ఆర్ ఇన్ ద రేషియో 3:5. సో మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ లో ఐ విల్ గెట్ ఎ వాల్యూ హియర్. దీనికి 27 అనేది నేను చెక్ చేసి ద బ్యాలెన్స్ ని దీనికి ఉన్న డిఫరెన్స్ ని ఇంటూ 40 చేస్తే ఐ విల్ గెట్ 145. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు, బట్ ఇక్కడ నంబర్ సహకరించట్లేదు. జనరలీ ఇంకో ప్రాబ్లం ఏమన్నా అయితే ఈ విధంగా చేయొచ్చు. ఓకే రైట్, విల్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ డౌట్. యా, ఏ షాప్ కీపర్ పర్చేస్డ్ ఏ టీవీ ఫర్ ఎంత కొన్నాడు? షాప్ కీపర్ పర్చేస్డ్ ఏ టీవీ Gain 365. yeah purchase a TV for 2000 rupees And radio for 750. yeah radio 750 rupees. yes or no? Yes sir. okay 2000 rupees ki TV కొన్నాడు, 750 rupees ki radio కొన్నాడు. he sells TV at a profit of 20%. ఇదేమో ప్రాఫిట్ కి అమ్మేశాడు, అండ్ రేడియో at a loss of 5%. టోటల్ లాస్ ఆర్ గెయిన్ అనేది కావాలి. 2000 రూపీస్ ది 20% ప్రాఫిట్ అంటే 20% వాల్యూ ఎంత? 400 sir. Yes sir. 400 అండ్ 750 అనేది కాస్ట్ ప్రైస్ అయితే 5% లాస్. 10% is 37.5. 362.5. answer is 362.5. ఇది గెయిన్ ఆ ప్లస్ ఆ మైనస్ ఆ? ప్లస్. Gain. That's it. సో ఇక్కడ మాత్రమే ఇది మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తే చాలు, టోటల్ గా కనుక్కోవాల్సిన అవసరం లేదు. క్లియర్? సో ఇంకొక డౌట్ కూడా అడుగుతున్నాడు అఖిల్. సో నిఖిత, she is actually our old student. Nikita bought 30 kg of wheat at a rate of 9.50 rupees per kg. అయితే 40 kgs వచ్చేసి 8.50 rupees కి కొన్నాడు.
మిక్స్ చేసేసారు రెండు మిక్స్ చేసి షీ సోల్డ్ ద మిక్స్చర్ అట్ 8 రూపీ 90 పైస్ 8 రూపీ 90 పైస్ కి అమ్మేశాడు. అయితే టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత ఈ ట్రాన్సాక్షన్ లో అన్నది క్వశ్చన్. ఓకే, సి దీంట్లో 30 kg వచ్చేసి 9 రూపీ 50 పైస్, 40 kg వచ్చేసి 8 రూపీ 50 పైస్. ఇది కదా కొనింది. 30 kg వచ్చేసి 9 రూపీ 50 పైస్, 40 kg వచ్చేసి 8 రూపీ 50 పైస్. సో ఓవరాల్ గా అతను 70 kg వచ్చేసి ఎంత కొన్నాడంటే 850, అన్ని 850కే కొన్నాడు అనుకుందాం. ప్లస్ ఇన్ అడిషన్ టు దిస్ 30 into 1 రూపీ వస్తుంది ఎక్స్ట్రా. బాగా ఆలోచించండి. 950 ఈజ్ నథింగ్ బట్ 850 ప్లస్ 1 రూపీ. అంటే క్యాలిక్యులేట్ చేయొచ్చు జనరల్ గా 9 రూపీ 50 పైస్ ఇంటూ 30 అని, 40 ఇంటూ 850 అని. ఇలా లేకుండా డైరెక్ట్ గా సపరేట్ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. 850 రూపీస్ అజ్యూమ్ చేసుకుంటే నాకు 30 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. ఎస్ ఆర్ నో? సో 70 kgs కి నాకు ఓవరాల్ గా 850 30 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. అదే ఇది కాస్ట్ ప్రైస్ అన్నమాట. అదే సెల్లింగ్ ప్రైస్ అయితే నాకు 70 kg వచ్చేసి 8 రూపీ 90 పైస్ పడింది కదా. 8 రూపీ 50 ప్లస్ 40 పైస్ అని అనుకుంటా. పాయింట్ అర్థమైందా? సో ఎక్స్ట్రా కదా. 7 4 టైమ్స్ ఎంత? 28. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో 70 into 45 అంటే 70 kg. ఒక కేజీకి వచ్చేసి 40 పైస్ తనకు మిగులుతుంది 8 రూపీ 50 కంటే. కానీ ఇక్కడ 70 kgs కాబట్టి ఒక జీరో తీసేద్దాం, అది 4 రూపీస్ అయిపోతుంది. 7 4 28 రూపీస్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? Yes, sir. ఇక్కడేమో 30 రూపీస్ ఎక్స్ట్రా ఉంది, ఇక్కడేమో 28 ఉంది. ఇది సెల్లింగ్. అంటే ఇది ఎంత తక్కువ ఉంది? 2 రూపీస్ లాస్. క్యాలిక్యులేట్ చేయకుండా ఇది చేయొచ్చు. నార్మల్ గా క్యాలిక్యులేట్ చేస్తే టైం వేస్ట్. పాయింట్ క్లియర్? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్. క్వశ్చన్ ని బట్టి, ఆప్షన్స్ ని బట్టి మనం చేయగలం. ఇస్ దిస్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామా? ఫ్రమ్ నెక్స్ట్ ఆన్వర్డ్స్ కీర్తన ఆస్క్ డౌట్స్. దాంట్లో కొన్ని డౌట్స్ క్లియర్ చేద్దాం అన్ని వన్ బై వన్. దాంట్లో ఫస్ట్ డౌట్, యా, ఆరెంజెస్ are bought at a rate of 7 for 3 rupees. అంటే కొన్నది వచ్చేసి 3 రూపీస్ కి 7 కొన్నాం ఆరెంజెస్. ఇది కాస్ట్ ప్రైస్. 3 రూపీస్ కి 7 ఆరెంజెస్ కొన్నాం. ఓకే, అయితే at what rate per 100 must they be sold to gain 33%? 33% కావడానికి అదే 100 ఆరెంజెస్ ఎంత కమ్మాలి అనేది క్వశ్చన్. ఓకే, వెరీ సింపుల్. తనకి ఫస్ట్ 33% రావడానికి ఎంత కమ్మాలి చెప్పండి ఫస్ట్. ఇదే 7 ఆరెంజెస్ 3 రూపీస్ కి కొంటే 33 రూపీస్ తనకి గెయిన్ రావాలి అంటే ఎన్ని అమ్మాలి అనేది నా పాయింట్. ఫస్ట్ 3 రూపీస్ కి 7 ఆరెంజెస్ కదా. 100 ఆరెంజెస్ కావాలంటే ఎన్ని రూపీస్ పెట్టాలి? 3 రూపీస్ కి 7 ఆరెంజెస్ అంటే 300/7 ఏనా? 300/7. Yes, sir. ఓకే, 100 ఆరెంజెస్ నేను 300/7 రూపీస్ కి కొన్నా. బట్ నాకు ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ కావాలి. ఇప్పుడు ప్రైస్ లో డిఫరెన్స్ తీసుకుంటే ఒక రకంగా వస్తుంది. నాకు గెయిన్ ఏం కావాలి? హౌ మచ్ రిక్వైర్డ్? 33%. 33% గెయిన్ కావాలి. సో నాకు దీనికంటే 33% ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే సరిపోతుంది. ఎస్ ఆర్ నో? 33%. Yes, sir. ఓకే, 7 how many times 300? 7 how 42.8. 7 4 280. 7 2 times 6/7 rupees. Yes or no? దీంట్లో Yes, sir. ఇది కాస్ట్. సారీ, 100 ఆరెంజెస్. కానీ ఇంతే అమ్మేద్దాం.
నాకు ప్రాఫిట్ రావాలి కదా, ప్రాఫిట్ 33% కావాలి. సో దీంట్లో బై 3 చేయండి. 14/3 ఎంత, సారీ 42/3 ఎంత? ఇది 1/3. 14. ఓకే, 14 కలిపేయండి. 14 కలిపేయండి. 56 6/7, రైట్? సో ఆన్సర్ Yes, sir. 57 rupees. పాయింట్ క్లియర్? మనం Yes, sir. ఒక్కొక్కటి సపరేట్ గా చేయట్లేదు. ఒక్కొక్కటి సపరేట్ గా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. we don't want to lose our time. మనం ఉన్నది 7 ఆరెంజెస్ ఉన్నాయి, 3 రూపీస్ కొన్నాం, 100 అమ్మేసేయాలి. 100 అమ్మేయాలంటే ఫస్ట్ 100 ఎన్ని రూపీస్ చూసుకుంటాం. నాకు గెయిన్ రావాలి కాబట్టి గెయిన్ పెంచేసా, వెరీ సింపుల్. సో ఈ మైండ్ మ్యాపింగ్ ఉంటే ఈజీగా చేయొచ్చు. ఆర్ యూ క్లియర్? Yes, sir. మైండ్ మ్యాపింగ్ ఉంటే ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది క్లియర్ కదమ్మా కీర్తన? Sir? Yes. ఓకే, రైట్. Yes, sir. Yes. నెక్స్ట్ క్వశ్చన్. యా, an item costing 200 rupees, ఒక ఐటమ్ అంట 200 రూపీస్ అంట, ఈస్ బీయింగ్ సోల్డ్ అట్ 10% లాస్. 200 రూపీస్ వస్తువు 10% లాస్ అంటే మనము ఎంత కమ్మాల్సి వస్తుంది? 10% లాస్ అంటే 10% తగ్గించాలి కదా? ఎస్ ఆర్ నో? 180 Yes, rupees. sir. 180 180. rupees. 180 కమ్మాలి. బట్ ఇక్కడ ఏంటి, ఇఫ్ ద ప్రైస్ ఈజ్ ఫర్దర్ రెడ్యూస్డ్ బై 5%, ఇంకా 5% తగ్గించేసామంట. దేనిపైన తగ్గించి 171, sir. I got this. Sorry. 71. యా, వెరీ సింపుల్. 10% ఈజ్ 18, 5% ఈజ్ 9. తీసేస్తే చాలు, 171 ఆన్సర్ ఓవర్. ఇస్ దిస్ క్లియర్? Yes, sir. Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ డౌట్. By selling 4 articles, 1 rupee. ఓకే, ఇలా రాసుకున్నాం. అండ్ a man losses 4%. దీనివల్ల తనకి ఎంత పర్సెంట్ లాస్ వచ్చింది? 4%. ఓకే, సో 4% లాస్ అంటే మనం ఎలా తీసుకోవచ్చు? Had he sold 3 articles per rupee. ఓకే, 4% loss. 4% loss. 4 articles వచ్చేసి 96% కి అమ్మితే ఆటోమేటిక్ గా 4% లాస్ అవుతుంది. 4% is 96% is nothing but 1 rupee. 96% is nothing but 1 rupee. కానీ అదే తను ఏమంటున్నాడు, ఆ 96% తోనే 3 ఆర్టికల్సే అమ్ముతాయి. 3 ఆర్టికల్స్ అమ్ముతాయి. తనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. తనకు 1 ఆర్టికల్ డైరెక్ట్ గా మిగిలిపోతుంది. 1 ఆర్టికల్ డైరెక్ట్ గా మిగిలిపోతుంది. సో 1 is reduction, 4% loss. 1 is తను అమ్మేది 3 ఆర్టికల్స్ కాబట్టి 33 1/3 1 rupee 96%. This is a little tricky. ఇక్కడ మనకు 96% కి నేను అమ్ముతున్నా అంటే 4% లాస్. Are you clear in this? So in one case, according to price, I am getting 4% loss. Is it clear kadamma Kirtana? Yes, sir. Yes, sir. 4% loss. And 4 articles బదులు నేను 3 articles ఏ అమ్ముతున్నా. So I am literally getting 1 article for free. నాకు ఒక ఆర్టికల్ నాకు వచ్చేస్తుంది. Yes or no? Yes, sir. 1 article out of how many sales? ఎన్ని సేల్స్ చేస్తే నాకు ఆర్టికల్ వస్తుంది? 3 సేల్స్ చేస్తే. Yes or no? Yes, sir. 1/3 means it's 33 1/3%. ఇది ప్రాఫిట్, అవునా కదా? సో one thing, I am getting 4% loss price ప్రకారం, 33 1/3% profit articles ప్రకారం. Is this clear?
ఈ రెండు ఆపరేషన్స్ జరుగుతున్నాయి, అవునా కదా? సో Yes, sir. X% ఇంక్రిమెంట్, Y% డిక్రిమెంట్ అనేది మనం పర్సెంటేజెస్ లో చెప్పుకుంటాం. ద సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ లో కూడా చెప్పుకుంటాం. అయితే ప్రాఫిట్ లాస్ అని చెప్తాం. సో ఇలా ఉంటే +x -y -xy/100 ఇది యూజ్ చేస్తాం. సో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. +x మీన్స్ 33/1/3 మైనస్ y మీన్స్ 4%. ఓకే, మైనస్ 33/1/3 into 4/100. సో 33/1/3 1 టైమ్, ఇది 3 టైమ్. 4/3 అంటే 1/3. సో -1/3 -4 చేస్తే చాలు. ఆ -4 ఇక్కడ రాశారు, ఇది ఇక్కడ రాశారు, ఇది తీసుకొని వచ్చి ఇక్కడ రాశారు. సో 1/3 తీస్తే 32 అయిపోతుంది. 32 లో నుంచి 4 పోతే 28 అవుతుంది. బట్ ఇది ప్లస్, సో నాకు 20 ప్రాఫిటే వస్తుంది, 28% ప్రాఫిట్ వస్తుంది. ఈజ్ దిస్ క్లియర్? yes or no? Yes, sir. సో సార్ అలాగా చేయొచ్చు కదా సార్? ఎలా అంటే 4 ఆర్టికల్స్ కి డివైడ్ బై 100 రూపీస్, సారీ 100 4 ఆర్టికల్స్ 96% అయితే కదా సార్. ఒక ఆర్టికల్ 24% వేసుకొని చేస్తే డైరెక్ట్ వస్తుంది ఆన్సర్. ఒక ఆర్టికల్, ఎస్, 1 ఆర్టికల్ ఈస్ 4 ఆర్టికల్స్ 96% అంటే 1 ఆర్టికల్ ఈస్ 24, సారీ 24%. 24%. 3 ఆర్టికల్స్ ఏ అమ్ముతే అయితే 28% మిగులుతుంది. యా, యు ఆర్ రైట్. సూపర్ సునీల్. సునీల్ కి అందరూ ఒకసారి హ్యాండ్స్ అప్ చేయండి. వెరీ గుడ్, గ్రేట్ థాట్, వెరీ గుడ్. కీర్తన రైస్, ఇంకెవరు రైస్ చేయాలి? వెరీ గుడ్, సూపర్. అనుదీప్, ఎక్సలెంట్. 24 ఇది 72 కాబట్టి ఆటోమేటిక్ గా 100% లో నుంచి ఎంత తక్కువ ఉంటుందంటే 28. సో ఆ 28% కూడా తనకు ప్రాఫిట్ వస్తుంది, అది మర్చిపోదు. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, a cash difference between the selling prices of an article at a profit of 4%, 6% is 3 rupees. బాగా గమనించండి, క్యాష్ డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైసెస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్. ఒక 2 సెల్లింగ్ ప్రైసెస్ యొక్క ఆర్టికల్స్ యొక్క ప్రాఫిట్ డిఫరెన్స్ వచ్చేసి అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 4% and 6%. 4% ప్రాఫిట్ కి 6% ప్రాఫిట్ కి ఉన్న సెల్లింగ్ ప్రైసెస్ లో డిఫరెన్స్ వచ్చేసి 3 రూపీస్ అయితే ద రేషియో ఆఫ్ ద 2 సెల్లింగ్ ప్రైసెస్ ఈస్ ఎంత అనేది క్వశ్చన్. సో ఇప్పుడు 4% కి 6% కి జనరలీ 4% and 6% generally the difference is 2%. ఆ 2% వాల్యూవే 3 రూపీస్. ఇది మనకు పక్కా క్లియర్ గా ఉండాలి. 2% వాల్యూ ఇస్ 3 రూపీస్. ఇస్ దట్ క్లియర్? ఎస్ ఆర్ నో? కానీ ఇక్కడ లాజిక్ మీరంతా ఆలోచించిన తర్వాత ఇంకో ఐడియా తొందరగా వచ్చేస్తుంది. సో ద డిఫరెన్స్ ఈస్ 3 రూపీస్. సో 2% వాల్యూ 3 రూపీస్ అయితే 104 ఒకటి ఈస్ టు 106 ఇంకొకటి. ఎస్ ఆర్ నో? 4% ఎక్స్ట్రా, 6% ఎక్స్ట్రా, అదే కదా డిఫరెన్స్. 2% కదా వాల్యూ. Yes, sir. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు 3 రూపీస్ అని కనుక్కున్నా కదా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా కనుక్కున్నది ఇంటూ 3 అని రాస్తాం. రాసిన ఒకటే, రాయకున్నా ఒకటే అనే లాజిక్ అర్థమైందా? 3 తో మల్టిప్లై చేస్తే ఎంత, 3 విల్ గెట్ క్యాన్సల్, రైట్? సో ఇది టైం వేస్ట్ పాయింట్ అన్నమాట. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. 4% and 6% are profits, then directly you can go 104 is to 106. Enough. ఇంకేం లేదు. 52:50. దట్స్ ఇట్. ఇది డిఫరెన్స్ కనుక్కొని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ టు వేస్ట్ అవర్ టైం వాళ్ళు చేసింది అలా చేశారు. ఇస్ దట్ క్లియర్? అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ వెళ్దామా? ఓకే, ఎస్. ద రిడక్షన్ ఆఫ్ 12 రూపీస్ ఇన్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ లో 12 రూపీస్ తగ్గడం వల్ల ఆఫ్ అన్ ఆర్టికల్ విల్ చేంజ్ 5% gain to 2.5% gain. 1/2 is nothing but 2.5.
టు 1/2% లాస్ వచ్చింది. అంటే 105% అనేది సెల్లింగ్ ప్రైస్ 1 ఇక్కడ గెయిన్ ఉంది. 160 సార్. ఇది వచ్చేసి 160, sir. I got it if I go through the options, but I don't know correct procedure, so I asked. selling 7.5% is 12. So 100% is 160. ఇంతవరకు because 1/2% loss not profit. So దీనికి difference is how much? 7.5%. Yes or no? అవునా కదా? Yes. 7.5% is 12 rupees. Is that clear? Then 100% value is a cost price. So 100 into 12 divided by 7.5. Divided by 7.5. So దీన్ని 2.5 into 3 రాసుకోవచ్చు. 2.5 ని నేను by 10 రాసుకోవచ్చు. 25/10 అంటే just making. Okay. So 25 ones, 25 fours, 3 ones, 3 fours, 4 fours, 16 into 10, 160. Is that clear? Next problem, Bellama. Yes, sir. Okay. By selling 90 ball pens for 160 rupees. 160 rupees ki 90 ball pens ichesam. And a person losses 20%. 20% loss ki ammalsi vachindi. దీనికి ఈ రేట్ అమ్మితే 20% లాస్ అంటే కాస్ట్ ప్రైస్ 200 రూపీస్ కి తను 90 బాల్ పెన్స్ కొనుంటే సెల్లింగ్ ప్రైస్ 160 కి 90 బాల్ పెన్స్ అయితే తనకు లాస్ 20% అవుతుంది. 200 లో 20% 40 నే కదా, 40 తీసేస్తే 160 నే కదా. ఎస్ ఆర్ నో? Yes, sir. The number of ball pens which should be sold 96 రూపీస్ కి ఎన్ని అమ్మాలి? 96 రూపీస్ కి ఎన్ని అమ్మాలి? కానీ ప్రాఫిట్ ఎంత రావాలి? 20% ప్రాఫిట్ రావాలి. 20% ప్రాఫిట్ అంటే 240 కే కదా. 240 రూపీస్ కి 90 బాల్ పెన్స్ అమ్మాలి. ఎస్ ఆర్ నో? Yes, sir. ఓకే. సో 90 బాల్ పెన్స్ 240 కి కొన్నాడు, కానీ నాకు కావాల్సింది 96 రూపీస్ కి అమ్మడం కదా. సో 96 రూపీస్ కి అయితే ఎంత? క్రాస్ మల్టిప్లై అండ్ డివైడ్. 96 into 90 divided by 2. 0 0 cancel. 24 ones, 24 4 times 9 fours, that 6. So answer over. Is that clear? Yes or no? Yes. Yes, sir. Okay. Next doubt. Okay. A reduction of 15% in price of apples. Apples lo manaku 15% reduction అయిందంట. Reduction which enables to purchase 2 kg more. 2 kg ఎక్కువ కొన్నామంట. దీనివల్ల ఈ లాజిక్ వల్ల 2 kg ఎక్కువ కొన్నామంట. సో point is more for 240 rupees. 240 rupees కి more కొనగలిగామంట. Is that clear? Yes or no? Yes, sir. ఇంతవరకు క్లియర్ కదా? రిడక్షన్ అయింది 15%. దానివల్ల ఎనేబుల్స్ పర్చేస్ చేసేవి ఎన్ని పర్చేస్ చేసామంటే 2 kg మోర్ పర్చేస్ చేసాం. 2 kg మోర్ పర్చేస్ చేసాం. 15% వాల్యూ ఎంత అంటే 3/20. Am I right? It's okay. 100% వాల్యూ 50% తగ్గిస్తే అది 85% అవుతుంది. 85% మళ్ళీ 100% కావాలి అంటే 15/85 into 100 చేయాలి. ఎస్ ఆర్ నో? పర్సెంటేజ్ కావాలి అంటే. అవునా కదా? ఇది ఇంక్రీజ్ అయింది, సో మళ్ళీ డిక్రీజ్ సేమ్ వాల్యూ కావాలి అంటే ఇక్కడ ఇంక్రీజ్ కావాలి. ఆ ఇంక్రీజ్ అయిన వాల్యూ ఎంత అంటే దీని వాల్యూ 2 kg. దీని వాల్యూ 2 kg. ఎలా ఇది? 3/17 అంటే 3/17 వాల్యూ 2 kg. ఓకే. సో 17 2 times how much? 34.
34/3 kg తను కొనగలిగాడు. సో ఈ లాజిక్ ఈ విధంగా తీసుకుంటాం. 34/3 kgs తను కొనగలిగాడు అంటే ఇది 1 పాయింట్ అవుతుంది, 100% వాల్యూ. ఓకే, సో 34/3 kgs తను కొన్నాడు. న్యూ ప్రైస్ కావాలి కాబట్టి ప్రస్తుతం కొన్నది ఎంత అనేది పాయింట్. ప్రస్తుతం కొన్నది 34/3. సో 34/3 డివైడ్ చేస్తే 240, 34/3. So 3 how many times? Oh. Yes sir. సో ఈ ప్రాబ్లం అంతా ఇంకా ఈజీగా చేసేయచ్చు. సి 15% ప్రైస్ రెడ్యూస్ అయింది అంటే 15% ప్రైస్ మిగిలి ఉంటుంది. ఎస్ ఆర్ నో? పాయింట్ అర్థమైందా? 15% రెడ్యూస్ 240లో 15% డెఫినెట్ గా నాకు మిగిలి ఉంటుంది. 15% ఆఫ్ 240 is 36 రూపీస్. అవునా కదా? ఈ 36 రూపీస్ కే ఈ తగ్గిన అమౌంట్ తో 2 kg ఎక్స్ట్రా కొన్నా నేను. తగ్గింది కాబట్టి కొన్నా. సో 36 రూపీస్ కి 2 kgs కొన్నా అంటే 1 kg కాస్ట్ is 18 రూపీస్. సో దిస్ ఈజ్ ఎనఫ్. క్లియర్? పాయింట్ అర్థమైందా కీర్తన? Yes, sir. 240 రూపీస్ 15% నాకు మిగిలింది కాబట్టి ఆ 240 రూపీస్ లో 15% వాల్యూతోనే 2 kgs ఎక్స్ట్రా కొన్నా. సో 36 రూపీసే 15% వాల్యూ. ఆ 36 రూపీస్ కి 2 kgs కొని ఉండాలి నేను. సో 2 రూపీస్ కి 2 kgs వచ్చేసి 36 రూపీస్ అయితే 1 kg is 18 రూపీస్. ఎనఫ్. క్లియర్? క్లియర్ కదా? Yes, sir. Okay, next. A reduction of 20% per price of salt enables to purchase to obtain 4 kg more. Okay, 20% price reduce అయిందా? Reduction of 20% means 100 లో 20% 20 రూపీస్ కదా? Yes or no? 20 రూపీసే కదా? Yes, sir. Yes, sir. ఆ 20 రూపీస్ తో నేను ఏం కొనగలుగుతున్నా ఎక్స్ట్రా? 4 kg. 4 kg more. Sir, 5 sir answer. 4 kg. That's it. 5 rupees. So answer is 5 rupees. Clear? Sir, then what would be the actual price, sir? Actual price. Very good. 20% rate. 25. తర్వాత కదా 5. Yes or no? 20% reduce అయిన తర్వాత కదా 5. 120. Yes, sir. Okay. 20% reduce అయిన తర్వాత అంటే 80% value is 5 rupees. 100% value కనుక్కుంటే చాలు. Answer over. Is that clear? Okay. So answer is 6.25 rupees. ఇది actual price. Present price reduce అయిన తర్వాత price 5 rupees. ఇలా కూడా చేయొచ్చు, ఇంకో పద్ధతిలో కూడా చేయొచ్చు. 5 rupees కి 1 kg అంటే 100/5 is 20 kgs వస్తాయి. 20 kgs లో 4 kgs తీసేస్తే 16 kgs ఉంటాయి. By 16 you will get again price. So in any case, but ఇది short. In any way you can get it. Is that clear? Next problem కి వెళ్దామా? కీర్తన? Yes, sir. Yes, sir. See, a person buys 100 cups. Each వచ్చేసి 10 rupees each. అంటే 100 cups వచ్చేసి 10 rupees అంటే 1000 rupees ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. 100 cups వచ్చాయి. ఇది చెప్పా అనుకుంటా yesterday. 10 cups. Yes, sir. 1%. 90. సో తను ఎంత కమ్మాడు? ఒక్కొక్కటి 11 rupees కమ్మాడు, 990. సో 10 rupees కాబట్టి 10 rupees is 1%. Clear? Yes, sir. Okay. If toys are bought at ఇది కూడా మనం చేసాం 50 పైస్ తగ్గింది కదా, 10% లాస్.
సో బై దిస్ నువ్వు అడిగిన డౌట్స్ అన్ని క్లియర్ చేసేసాను. ఓకేనా? ఇంకా వేరే Okay, వాళ్ళకి ఇంకా ఏమన్నా దీంట్లో మనం 196 పంపించా కదా, అవన్నీ చేశారనుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సెర్చ్ ఇంకా క్వశ్చన్స్ నా దగ్గర ఇంకా ఏమన్నా ఉన్నాయో డేటాబేస్ లో చెక్ చేసి ఐ విల్ సెండ్ టుడే. దాన్ని కూడా చూడండి ప్లీజ్. ఈ రోజు లోపలే అడగండి. ఈ రోజే ఒకవేళ టైం దొరికితే ఈ రోజే క్లాస్ తీసేసుకుంటా, లేదంటే టుమారో తీసుకుంటా. ఓకే? 146. 146. Yeah. A profit after commodity for 254 is same as loss after selling it for 452. Okay. ఇది మిస్ అయింది. 452 ఇక్కడ ఉండాలి, 254 అక్కడ ఉండాలి. క్లియరా? Profit after selling the commodity for 254 is same as the loss after selling it for 452. The cost price of ఇది క్వశ్చన్ తప్పు. సునీల్ క్లియరా? ప్రాఫిట్ రావాలంటే ప్రైస్, లాస్ రావాలి అంటే ప్రైస్ తక్కువ ఉండాలి. ఇన్ ద మిడిల్ నంబర్ ఉంటుంది, యాడ్ చేసి బై 2 చేస్తే ఆన్సర్ రావాలి. బట్ ఇక్కడ నంబర్లు ఆ విధంగా సహకరించట్లేదు. సో క్వశ్చన్ తప్పు. ఓకే, నెక్స్ట్ ఇది క్వశ్చన్ మార్చేస్తాను. ఓకే దెన్ నేను ఇంకో పీడిఎఫ్ మీకు మళ్ళీ సెండ్ చేస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అంటిల్ దెన్ బాయ్. Bye, sir. Thank you.